ఓం శ్రీ నరసింహాయ నమః. నరసింహ శతకంలోని 45వ పద్యం. ధనుజారినా వంటి దాసజాలము నీకు కోటి సంఖ్య గలదు కొదువలేదు. ధనుజారినా వంటి దాసజలము నీకు కోటి సంఖ్య గలదు కొదువలేదు. బంట్ల సందడి వల్ల బహుపరాకై నన్ను మరచిపోకుము భాగ్య మహిమ చేత. బంట్ల సందడి వల్ల బహుపరాకై నన్ను మరచిపోకుము భాగ్య మహిమ చేత. దండిగా భృత్యులు దగిలి నీకుండగా బక్కబంటే పాటి పనికి వచ్చు. దండిగా భృత్యులు దగిలి నీకుండగా బక్క పంటే పాటి పనికి వచ్చు. నీవు మెచ్చెడి పనుల్ నేను చేయగలేక ఇంత వృధా జన్మమెత్తినాను. నీవు మెచ్చెడి పనుల్ నేను చేయగలేక ఇంత వృధా జన్మమెత్తినాను. భూజనులలోన నేనప్రయోజకుడను గనుక నీ సత్కటాక్షంబు కలుగచేయు. భూజనులలోన నేనప్రయోజకుడను కనుక నీ సత్కటాక్షంబు కలుగజేయు. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహ, నా వంటి సేవకులు నీకనేక కోట్లు కలరు. ఆ సేవకుల సందడిలోనూ భాగ్యంబు వలనను మరపు చేతను నన్ను మరువబలదు. నీ సేవకులు బలవంతులయి నిన్ను వెంటాడుదురు. నేను బలము లేనివాడను. నీవు మెచ్చుకొనే పనులను చేయలేను. ప్రయోజనము లేని పుట్టుక పుట్టి జనులలో నీచుడనైతిని. నన్ను నీవే కాపాడవలెను. ధర్మపురిలో నివసించే ఓ లక్ష్మీ నరసింహ, పాపములను పోగొట్టి దుష్టులను సంహరించే లక్ష్మీ నరసింహ, మీకివే నా ప్రణామములు తండ్రి అని కవిగారు తన పద్యం ద్వారా తెలియజేయుచున్నారు.